హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రస్ బ్లాగ్స్. సో ఇప్పుడు మనం అయితే ర్యాపిడో స్టార్ట్ చేసేసుకున్నాం ఆల్రెడీ. ఇంకా రైళ్ళు పడి సాగుతలేదు, చూద్దాం. సో గాయ్స్, రైళ్ళు అయితే పడతలేదు అనమాట, చాలా చిరాకు పడుతుంది. స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 15 మినిట్స్ ఆన్ చేసుకుని 20 మినిట్స్ దాటేసింది, అయినా ఇంతవరకు రైలు పడలేదు. పడుతున్నాయి కానీ చిన్న చిన్న రైళ్ళు వస్తున్నాయి, పెద్దవి వస్తున్నాయి కానీ మళ్ళీ తక్కువ రేట్ ఇచ్చేస్తున్నాడు అనమాట. ఇందాక ఒకటి పడింది హైటెక్ సిటీ, అయితే 120 కిలోమీటర్స్ వచ్చి 120 రూపీస్ చూపించాడు. 15 కిలోమీటర్స్కి 120 రూపీస్ అంట. ఏం సరిపోతాయి అసలు? స్విగ్గీ జొమాటో చేసినట్టు మనం కూడా చేయాలి, ర్యాపిడో వాళ్ళందరూ కలిసి. ర్యాపిడో బండి మీద కొట్టే వాళ్ళందరికీ. సో ఈ సంవత్సరం ఎవరు చనిపోకూడదని కోరుకుంటున్నాను నేనైతే. చాలామంది చనిపోయారు పోయిన సంవత్సరం అయితే, ఈసారి ఎవరు చనిపోకూడదు అలాగని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో గాయస్, నాకైతే రైడ్ పట్టేది, యూటర్న్ తీసుకుని పోవాలి. ఎక్కువ ఏం పడలేదు, 2 కిలోమీటర్కి 23 రూపాయలు చూపించింది. ఏం చేయాలి? పోవటమే యాక్సెప్ట్ చేసిన పాపానికి, గబుక్క కొట్టిపోతాం పోయి చూసుకోకుండా. సో గాయస్, చూసుకుంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందంటే ఇంకా సిటీలో ఇంకెంత ఉందో ట్రాఫిక్. మరి దోల తీరిపోయింది, ఏం లేదు, అంతా ఇంత కాదు. ట్రాఫిక్ ఎవడో వైన్స్ కార్డుకి పెట్టాడు, వైన్స్ కార్డుకి ఫోన్ చేయాలి ఇప్పుడు నేను. అదే ఆయన వైన్స్ కార్డు అంటే ఫోన్ చేయమంటారేమిరా, ఈ నుంచి ఏమైనా పట్టుకురమ్మంటాడేమో నాకు తెలుసు. నేను అదే అనుకుంటున్నా, ఈ నుంచి ఏమైనా పట్టుకురమ్మంటాడేమో. సో శ్రీనివాస్ రెడ్డి అంటే పేరు. అమ్మ సరిపోయింది. ఓకే అండి, ఎక్కండి. అమీన్పూర్ అయితే పట్టదనమాట మనకి. మళ్ళీ యూటర్న్ చేసుకొని సిగ్నల్ దాటిన తర్వాత మళ్ళీ యూటర్న్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో అదనమాట పూర్వం. అయ్యో, 2.5 కిలోమీటర్లు పట్టదు అంతే, దానికి 23 రూపాయలు. ఏందో నాకేమంటుంది కావాలి. ఏందో పిచ్చుకోకూడదు, మరీ ఇంత తక్కువ ఇస్తే ఎట్టరా బతికేది లవడా. కానీ ఎవడు ర్యాపిడో బుక్ చేసుకోవట్లేదు, అది హైలైట్ అయిపోయాడు. ఎందుకు అట్లా అవుతుందో మరి, రైడ్లు ఏం పడతలేదు అసలు. ఎవడు ర్యాపిడో బుక్ చేసుకోవట్లేదు, మరి దీని మీద పోయారు. మరి ఓలా ఊబర్ కూడా పడిపోయింది. ఓన్లీ ర్యాపిడో అనే కాదు, ఓలా ఊబర్ కూడా పడిపోయిందంట. అసలు ఏమీ రైడ్స్ పడతలేవు. ఇక్కడ చూసారు ఎంత ట్రాఫిక్ ఉందో. ఇది దాటి యూటర్న్ చేసుకొని పోవాలి, అయినట్టే. ఇక పండిరా రే. సో ఇదేదో కొత్తగా ఓపెన్ చేశారు, భలే ఊగుతున్నాయి అయితే. అలాగే ఏదో పడిపోయినట్టు ఏదో భలే ఊగుతుంది అది అయితే అసలు. అందరూ తాగి రోడ్ల మీద తెగ తిరుగుతున్నారు. సో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. బాబాయిలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు, దొరికి తీసేద్దాం చూస్తున్నారు బాబాయిలు. బాబాయిలు అంటే తెలుసు, పోలీస్ దొరికావా అయిపోయావు అంతే. రాడ్ ఆడబెట్టి అనేది తిత్తారు కూడా తెలియదు. అరే తిప్పురా. అమ్మ వాడు చూసారు అసలు, వాడు తిప్పిందే రాంగ్ టర్నింగ్. వాడు ఎట్లా తిప్పుకున్నాడో మరి, రాంగ్ టర్నింగ్ తిప్పుకున్నాడు అసలు వాడు. తిప్పురా రే, తిప్పురా. వాడు పోయేది లేదు, పక్కన వాడు పోనిచ్చేది లేదు, తిక్కలోడు. ఎట తిప్పుకున్నవారు స్వామి, తిక్కలమైన. సో మనం రిటర్న్ ఇప్పేసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోవాలి. సో గాయ్స్, రైడ్ అయితే అయిపోయిందనమాట. ఈయన బట్ట ఎంత చూపించాడో చూద్దాం. 32 రూపాయలు చూపించాడు. 32 రూపాయలు ఈయన ఎంత తీసుకుంటాడు ఇప్పుడు?
సో జీరో కమిషన్ తీసుకున్నాడు కాబట్టి 4 రూపీస్ ఏమో తీసుకున్నాడు. జీరో కమిషన్ లేకపోయిందా కనీసం 9 రూపాయలు కట్ చేసుకున్నాడు ఈజీగా. సో అట్లా అయిపోయిందనమాట. ఎట్టొస్తే ఏందిరా పోయేది బొక్కలది 2 కిలోమీటర్లు ఏందిరా అయ్యా అన్న. రేటింగ్ ఇవ్వన్నా 2.8 కిలోమీటర్లకి 2.8 కిలోమీటర్లకి 2 కిలోమీటర్లు ఏందిరా ఇక్కడ లవడ తోలేది బొక్క. 23 రూపాయలు 24 రూపాయలు ఇస్తే ఎట్రా పోయేది మా బతుకులు ఏందిరా. నిన్న అయితే 8 రైడ్లు వేసాను 31st నైట్. 8 రైడ్లు వేస్తే నాకు వచ్చింది 312 రూపాయలు వచ్చింది. అన్ని లాంగ్ రైడ్లే. మళ్ళీ ఎంత కట్ చేసుకున్నాడు అంతే గాయస్. అసలు వాడు ఆడ ఇవన్నీ పుక్కుంది దెంగయ్య అని ఎర్రి పుక్కోడు ఎంత పడితే అంత తీసుకుంటున్నాడు ఆడు. ఈ రోడ్డేనా? ఈ రోడ్డేలే అన్నీ ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాల్సి వస్తుంది. ఈ రోడ్డు కాదురా వచ్చింది, ఈ బొక్క కాదే, ఇది కాదు, ఈ బొక్క కాదు వచ్చింది. నేను వేరే బొక్క. ఏ బొక్క నుంచి వచ్చానో కూడా గుర్తులేదు నాకు అసలు. ఇటు నుంచే వచ్చినుంటా నేను. అయితే స్ట్రైట్ వచ్చాను కదా. ఇటేనా వచ్చింది. ఇటు వస్తే నా మడ్డ ఎటు నుంచి వస్తున్నావు ఎటు నుంచి పోతున్నావు కూడా అర్థమేస్తా అసలు అవడలేదు. ఎగ్జిట్ ఎటో ఆడ అడుగుదాం పిల్లల్ని అడగమంటావా ఇప్పుడు. ఎగ్జిట్ ఎటురా? ఎగ్జిట్ లవడా అమ్మ. ఇటు వస్తే ఇదే తలకాయ నొప్పి అమ్మాట. ఎగ్జిట్ ఎటో కూడా తెలియదు. ఇట్లాంటి ఇండిపెండెంట్ హౌస్లో దానికి వచ్చామని విల్లాస్ లోపలికి ఎగ్జిట్ ఎటో కూడా అర్థం కాదన్నమాట. ఇటు అనమాట ఎగ్జిట్. మనం అటు వెళ్ళాం, వెనక్కి వెళ్ళాం. అమ్మ ఎవడన్నా ఎరిపుకోడు. ఎంట్రీ ఇటు పెడతాడు, ఎగ్జిట్ అటు పెడతాడు. ఇటు చోటు రివర్స్ పెట్టాడు తెక్కలాడు బొక్కలే. 7 కిలోమీటర్లు 65 రూపాయలు అంట. లేపు అట చూస్తారు ఎదురా, అట చూస్తున్నారు ఎందుకు? నేనేమన్నా రాక ఏమన్నా ఆడించాను వచ్చి ఊడి పడుతున్నారా ఇది? అట చూస్తున్నారు ఎదురా మరి. పిచ్చి పుక్కోడి చూసినట్టు ఆ కుక్కని అడుగుతున్నాడు. ఈ మనిషి కూడా అంతే. అట చూస్తున్నారు ఎదురా, ఏమైందిరా అయ్యా. మొత్తం పోదాం. 10 రూపాయలు ఎక్స్ట్రా చేసాడు అనమాట వీడు. ముందుకా వెనక్కే తెంగించుకోవాలి. 2 కిలోమీటర్లు తెంగించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను 2 కిలోమీటర్లు తెంగించుకుంటే వెళ్తాం. సో గాయస్ అయితే ర్యాపిడో అయితే అయిపోయిందనమాట. అంతకుముందు బాగానే ఇచ్చాడు కానీ ఇప్పుడైతే అసలు ఇవ్వట్లేదు. ఇండికేటర్ తయారయ్యారో అర్థమయ్యే సాగలేదు నాకు కూడా. రైడ్లు తక్కువ, అమౌంట్ కూడా తక్కువ వస్తుంది. సరే అమౌంట్ తక్కువ వస్తుంది బాగానే ఉంది. ఇప్పుడు కమిషన్ కూడా ఎక్కువ ఎందుకు కట్ చేసుకుంటున్నాడు? ఇప్పుడు జీరో కమిషన్ వాడు పెట్టాడు కదా. ఇప్పుడు మనం డబ్బులు కడుతున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఒక్క రోజుకి 30 రూపాయలు, రూపాయి తక్కువ 30 రూపాయలు, 280 రూపీస్ ఎర్నింగ్. దానిలో కూడా ఆడు తీసుకుంటున్నాడు. ఇంకా తోలే ఉపయోగం మనకి ఆడ. ఏమనాలి? ఎట్లా తీసుకుంటుంటే ఎట్రా మేము మా పరిస్థితి ఏంది? ఇక ఇవా ఇంత గట్టి దెంగుతున్నావు కదా, మా పరిస్థితి ఏంది? ఏందో ఇప్పుడేం విచిత్రాన్ని కొత్త యాప్లు అన్నీ వచ్చినాయి. అవి ఇప్పుడేందో గవర్నమెంట్ నుంచి భారత్ ట్యాక్సీ అని కొత్త కూడా వదిలాడు అనమాట. మరి అదైతే నేను డౌన్లోడ్ చేసుకున్నా ఆల్రెడీ, కానీ ఇంకా టైం పడుతుందని చూపిస్తుంది. అది జీరో కమిషన్ అనమాట. అంటే వాడు కూడా తీసుకుంటాడో మరి తీసుకోడో తెలియదు. ఎందుకంటే అది కూడా గవర్నమెంట్ అని చెప్తున్నారు. మరి ఏం అంత తోలే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ప్లస్ అది కాక ఏంటంటే అది తీసుకుంటే ఇన్సూరెన్స్ వస్తుందంట, హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. ప్లస్ ఇంకే కొన్ని చెప్పారు, మనకంత ఐడియా లేదనమాట. 2-3 ఇస్తారంట. మరి ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇన్సెంటివ్ కామన్లే కాబట్టి ఇన్సెంటివ్ ఇది కూడా ఇప్పుడు ర్యాపిడ్ వాడుగా ఇన్సెంటివ్ ప్లాన్ ఒకటి వదిలేడు. ఇన్సెంటివ్ ప్లాన్ అంట అప్లై ఓన్లీ వీకెండ్స్ అంట. ఇన్సెంటివ్ ప్లాన్ అంటే పొద్దున్న సాయంత్రం కొట్టించిన వాళ్ళు వాళ్ళు మడబడు అలాగా ఎవరా. ఇన్సెంటివ్ ప్లాన్స్ వీక్ ఆఫ్ పెట్టావు బాగానే ఉంది.
ఇప్పుడు అంటే మేము రోజు కొట్టుకునే వాళ్ళు, రోజు ర్యాపిడో చేసుకునే వాళ్ళం, వాళ్ళకి ఇన్సెంటివ్ లేవు. అంటే వీక్ ఆఫ్లో కొట్టుకునే వాళ్ళు ఏంది, ఇప్పుడు పొద్దునుంచి రోజు ఆఫీస్కి వెళ్తారు కదా, వాళ్ళకేంది శనివారం ఆదివారం సెలవు. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, దీని మీద పడతారు. ఇంకా అందరూ ఇది కొట్టుకుంటుంటే ఇంకా మా పరిస్థితి ఏంది, దీని మీదే బతికేవాళ్ళం. మా పరిస్థితి ఏంది అసలు. విశాఖపట్నంలో జరిగినట్టు ర్యాపిడో ఊబర్ ఇట్లా ర్యాలీ చేశారనమాట. ఇప్పుడు హైదరాబాద్ కూడా మనం కూడా చేయాలి. ర్యాపిడో ఎవరో నడుపుతున్నారు, బైక్ ట్యాక్సీ అన్నీ కలుపుకొని. అసలు ఏందబ్బా 5 కిలోమీటర్లకి 35 రూపాయలు ఏంది, నాకు అర్థం కాదు. లవడలేదు. ఊబర్ ఛార్జ్ కూడా ఇంత ఇవ్వడు కదరా, 35 రూపాయలు ఏందిరా 5 కిలోమీటర్లకి. 2 కిలోమీటర్లకి 23 రూపాయలు. పికప్ ఎంత, పికప్ 1.5 కిలోమీటరు, డ్రాప్ 2 కిలోమీటర్లు, 2 కలుపుకో ఎంత, 3.5 కిలోమీటర్కి 23 రూపాయలు ఇస్తే ఏందిరా నా లవడ మిలిగేది. అడ్డా పెట్రోల్ కొట్టించుకోవాలా మేము, మా బతుకులు ఏంది లవడ. మళ్ళీ దానిలో కూడా దింగుడు, 23 రూపాయలు ఇచ్చి కూడా వాడు తీసుకుంటున్నాడు కమిషను. ఏంది అసలు. వాడైతే బేరాలు ఆడుతున్నాడు. నిన్న హైలైట్ అసలు, వాడు ఫుల్ డిచ్ అయినట్టున్నాడు. మరి 50 రూపాయలు అయింది బ్రో అసలు. అయితే వాడు ఏం చేశాడు, అన్న నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి, 30 రూపాయలు తీసుకో అంటున్నాడు. 30 రూపాయలు తీసుకునేది ఏందో మరి నాకు బొక్క కాదా అంటే, ఎట్ట కొట్ట చూడండి, నేను చూసేది రా లవడ, నాకేం పని సులిలోది. నేనే కొట్టించుకుంటున్నా. ఇప్పుడు వాడు తీసుకుంటాడు రాపిడోడు, ఈ నా దగ్గర బేరాలు ఆడుతున్నాడు ఆటో వాడి దగ్గర. ఇప్పుడు ఆటో వాళ్ళ సంగతి తీసేయి. ఇప్పుడు బుక్ చేసుకున్నప్పుడు దాని మీద ఎంత చూపించిందో అంత తీయాలి కదా, అప్పుడు మరి నాకు లాస్ కదా. మరి వాడు బేరాలు ఆడుతున్నాడు, కూరగాయల మార్కెట్లో బేరాలు ఆడినట్టు ఆడుతున్నాడు. అన్న 30 రూపాయలు తీసుకోన్నా, 40 రూపాయలు తీసుకోన్నా అని. 50 రూపాయలు అయింది, దాని మీద 50 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోవాలి. నువ్వు బేరాలు ఆడుతుంటే ఏంది ఏందో. ఒక అరగంట సేపు తలకాయ తిన్నాడు ఆడు. అట్టుండారబ్బా హైదరాబాద్ జనాభా. మీకు కాదు బ్రో, ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకున్నారు చూసావా, ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసుకున్నారు చాలా వరకు. మీకు మధ్యలో ర్యాపిడో ఊబర్ మీకు అవసరం, ఇవన్నీ అవసరం లేదు కదా. ఎందుకంటే మీకు సైడ్ ఖర్చులు అంటున్నారు. సైడ్ ఖర్చులు అంటే స్విగ్గీ జొమాటో చేసుకో. మా బతుకులు ఎందుకు చంపుతావు లావడాలేదు. అసలు నీకు జాబ్ ఉన్నప్పుడు ఇట్లా ఈ జారకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు జాబులు లేక మేము మేము ఇది చేసుకుంటుంటే మీరు మా మీద వచ్చి బతుకుతున్నారా. మీకు ఆల్రెడీ జాబ్ ఉంది. ఇప్పుడు 20-30 వేలు కూడా ఈ వచ్చేవాడు కూడా స్విగ్గీ జొమాటో ఇవన్నీ కొట్టుకుంటున్నాడు. స్విగ్గీ జొమాటో ర్యాపిడో ఊబర్ ఇవన్నీ కొట్టుకుంటున్నాడు ఆడు కూడా. ఎందుకంత బాధ. అట్లాంటప్పుడు ఏదో ఒకటే చేయాలి. నువ్వు జాబ్ అన్నా చేసుకో, లేదా ఇదన్నా చేసుకో. నువ్వు 2 చేస్తా అంటే మా అలాంటి వాళ్ళు ఏమైపోవాలి బ్రో, ఒకటి చెప్పండి. అది ఎవరెవరు ఇప్పుడు జాబులు చేస్తున్నారు, నేను ఓన్లీ తప్ప అంటలేదు, కానీ మా సైడ్ నుంచి కూడా ఆలోచించండి బ్రో. ఎందుకంటే మీకు 30 వేలు 40 వేలు వస్తున్నాయి, కానీ మాకు అట్లా కాదు. మేము పొద్దునుంచి రాత్రి దాకా గుద్ద తెంగించుకుంటే మాకు వచ్చేది 1000 రూపాయలు రోజు మొత్తంలో. ఇప్పుడు ఆ 1000 రూపాయలు కూడా రావట్లేదు. 1000 రూపాయలు కూడా రావట్లే. పొద్దున వెళ్తే ఇంతవరకు నాకు 500 కాలేదు. పొద్దునుంచి ఇప్పటి వరకు నాకు ఒక 500 కూడా కాలేదు. ఏంది ఇది ఇట్లయితే. మళ్ళీ ఇందా స్టార్ట్ చేసాం. మళ్ళీ నేను మాటల్లో పడి వెళ్ళిపోతానే ఉన్నాను. అసలు ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. కూడా వచ్చింది గుర్ర, నాకు పికప్ పడినట్టు కూడా తెలియదు. చూసారా, నేను మాట్లాడుతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా. వచ్చేసాను నేను చాలా దూరం. ఇంకా 7 అంటే మళ్ళీ 2 కిలోమీటర్లు తెగించుకోవాలి. మళ్ళీ అబ్బా ఆడదా పోవాలా. నేను మాటలు చెప్పేస్తే చాలా దూరం వచ్చేసాను. మళ్ళీ వెనక్కి పోవాలి. ఆడున్నాడో వెళ్ళిపోయాడు ముందు. అక్కడెక్కడ వెళ్ళాలి, ఎడ తిప్పాను నేను. సో అది గాయస్, ఒకసారి మీరు చూసుకోండి. ఎందుకంటే మా బతుకుల మీద మీరు కుట్టినట్టు అవుతుంది కదా. ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఒక్కళ్ళని కాదు. ఇప్పుడు జాబ్ చేసుకునే వాళ్ళు జాబ్ చేసుకుని వెళ్ళిపోండి అబ్బా. మీకు వీకెండ్స్ కావాలని చెప్పి మళ్ళీ మా మీద పడితే మేమేం చేయాలబ్బా.
మీకు 30,000 40,000 వస్తున్నాయి. ఎవడు చెప్పాడు ర్యాపిడోలో 50,000 70,000 వస్తాయి అని చెప్పి? ఒకప్పుడు వచ్చాయి బ్రో, ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే ఆ డిమాండ్ పెరిగిపోయింది. ఎవడు పడితే ఆ ర్యాపిడోకి వచ్చేస్తున్నాడు. ఒకప్పుడు బాగానే ఉండేది నిజమే, 50,000 70,000 1,00,000 కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయిలే. ఇప్పుడు లేదు బ్రో అది. ఒకప్పుడే అంతా నీ బొక్కలకి వెళ్ళాలి, అటు దిక్కున్నట్టు వెళ్ళిపోయినాము మాటలో పెట్టేసి. ఆడున్నాడు దింగేశాడు తెలియదు. మీరు పార్ట్ టైం చేసుకోవాలనుకుంటే ఇంకేదన్నా చేసుకోండి బ్రో. ఎందుకంటే ఇది కూడా లైఫే కదా మాకు. ఇప్పుడు అంతెందుకు, మీ జాబుల్లో ఎవడో కూడా వచ్చి నీకు శాలరీ తక్కువ ఇస్తానంటే నీకు ఎట్లుండిద్ది బ్రో చెప్పు? నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు, ఒక 40,000 ఇస్తున్నాను నీకు. బ్రో మీ కంపెనీలో ఒకవేళ 20 మంది చేరారనుకో, అదే శాలరీ నీకు తక్కువ ఇచ్చారనుకో ఏం చేస్తావు? మండిద్ది కదా. ఇది కూడా అంతే, మండుతుంది మాకు కూడా. అది వచ్చేసాం, దానికి ఫోన్ చేయాలి. ఇది కూడా అబ్బాయి, మనిషి ఆడున్నాడు ఏమో. హలో అన్న, ర్యాపిడో ఉన్నా? ముందుకు రావాలా? ఓటీపీ అన్న. సో గైస్ 7 కిలోమీటర్స్ అయితే పట్టది. ఎక్కడ దాకా అన్నా? పడాన్ చెరువా? ఆర్సీపురం. నాకు పడాన్ చెరువు అని చూపించింది, అందుకని అడుగుతున్నా. ఏడా? సరే వదిలే, వెళ్తాంగా. సో ఏరియా పేరు తెలియదు అంట అన్నకే పాపం. 7 కిలోమీటర్లు వచ్చి చూపించింది. ఇటు పడి పోవాలి మళ్ళీ వచ్చిన దారి. 3 కిలోమీటర్లు వచ్చాను. మామూలుగా అయితే 2.5 కిలోమీటర్ రావాలి. అట్లాంటిది మాటలో పెట్టేసి నేను మాట్లాడుతాను. అటు వెళ్ళిపోయా కదా నేను. మళ్ళీ ఇంకో 500 మీటర్లు ఎక్స్ట్రా, 3 కిలోమీటర్లు. సో గాయస్ 78 రూపీస్ ఇచ్చాడు. దానిలో నాకు 4 రూపీస్ ఏమో కట్ చేసినట్టున్నాడు అంతే. ఎంత ఇచ్చాడు? 4 రూపీస్ కాదు, 7 రూపీస్ నాకు కట్ చేశాడు అంతే 78 రూపీస్లో. ఇప్పుడు మీకు చూపిస్తాను. 8 రైడ్లు వేసి నిన్న మొన్న 8 రైడ్లు వేసాను. ఎంత వచ్చింది చూపిస్తాను మీకు. ఎందుకు మరి ఇంత తలకేదిగో 8 రైడ్లు వేసాను. 30వ తారీఖు మంగళవారం రోజు 8 రైడ్లు వేస్తే 365 రూపాయలు వచ్చింది. ఏందిరా నా లవడా, ఏం కొట్టించుకోనిరా? దాని ముందు రోజు 8 రైడ్లు బల్లి 270. ఇది పంచాయతీ, ఇట్టుంది ర్యాపిడో వ్యాపారం. ఇదో ఇప్పుడు 100 రూపాయలు తోలే కదా నేను. వీడు ఎంత తీసుకున్నాడో చూపిస్తాను. ఇప్పుడు 0 కమిషన్ తీసుకున్నా ఆల్రెడీ నేను. ఇందాకెంత? 32 రూపాయలకి 27 రూపాయలు ఇచ్చాడు. గవర్నమెంట్ ట్యాక్స్ కింద 4 రూపీస్ కట్ చేసి పడదింగాడు. ఏది 0 కమిషన్ తీసుకున్నా కాబట్టి. అదే తీసుకోకుండా ఉంటే 22 రూపాయలే ఇచ్చేవాడు. అట్లుంది. సో నేను అందుకే చెప్తున్నా, మీరు చేసే పని అట్లానే ఉంటుంది. మరి నాకు అందుకే ఇట్లా కాలింది. ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే చాలామంది అందరు దీని మీదే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే అది మీకు అందరికి కోపం వస్తే ఐఎమ్ వెరీ వెరీ సారీ. నాకు అనిపించింది నేను చెప్పాను అంతే, అంతమించి ఏం లేదు. ఓకే గైస్, వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా. చూసారు కదా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. అందరు ర్యాపిడోకి వచ్చి మా బతుకుల మీద కొడుతున్నారు తప్పితే ఏం ఉపయోగం లేదమ్మా. ఎందుకంటే మీకు జాబులు ఉన్నాయి, మీకు 50,000 40,000 వచ్చి చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా మీద ఎందుకు మధ్యలో, దీని మీద ఎందుకు పడేది?
చెప్పేవాడికి అంత వస్తుంది ఇంత వస్తుంది అంటే సరే మీకు 30,000 కదా శాలరీ, డివైడెడ్ ఇంటూ 30 days వేసుకొని ఎంత వస్తుందో రోజు మీకు క్యాలిక్యులేట్ చేసుకొని తెలుస్తుంది. 30,000 అంటే రోజుకి 1,000 రూపాయలు. ఇప్పుడు మాకు అంతే అవుతుంది కదా. కాకపోతే మేము ఎండలో కష్టపడాలి, మీరు ఏసీలో కూర్చుంటారు, అంతే తేడా, అంతమించి ఏం లేదు. ఏ ఎండలో 24 గంటలు గుద్ద తెంగించుకుంటే వాళ్ళు తిడతా ఉంటారు, పోతూ ఉంటాం, అంతే. మీకు అయ్యే ఉండవు. సైడ్ ఇన్కమ్ కావాలంటే అవదేడా మా బతుకులేమో తీయడా, అది ఆలోచించుకోవాలి కదా మీరు. నువ్వు బతకాలి, నేను బతకాలి, అట్ట కాదని చెప్పి నేనే బతకాలి, పక్కన మడ్డ గుడిచిపోయినా నాకు సంబంధం లేదంటే అట్టనే ఉండదు బ్రో. అది సారీ అందరికీ, ఎందుకంటే గబగబా మీ కోపంలో మాట్లాడాను. అట్లుంది పంచాయతీ అని చెప్పేసి నేను ఇట్లా చెప్పాను అనమాట. ఓకే గాయ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా, 20 minutes దాటిపోయింది. ఓకే గాయ్స్, మరి బాయ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అందరూ హాయిగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరు తాగి బయట ఎవరు తిరగకండి. ఓకే, బాయ్ గాయ్స్.